శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉపయుక్తంగా మారతాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందజేస్తాయి. రోడ్డు కాంట్రాక్ట్లలో ఉన్నవారికి, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో కాంట్రాక్ట్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించి సానుకూలపరుచుకోగలుగుతారు. స్త్రీమూర్తులతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్వశక్తి మీద ఆధారపడి ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఎక్స్పీరియన్స్ తో కావచ్చు, ఉన్న ఆలోచనల కొద్దీ పరిస్థితుల నిమిత్తం మార్పులు ఏర్పరచుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అంటే ఉద్యోగానికి వెళ్ళి చేయలేము కాబట్టి మనమే ఏదైనా ఇంటి దగ్గర ఏర్పాట్లు చేసుకుందాము, లేదా సొంతంగా ఏదైనా ఏర్పాటు చేసుకుందాము అన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి తగినటువంటి వనరులు కావచ్చు, ఆయా ఆర్థిక సహాయం కావచ్చు సరైన సమయానికి లభించగలదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా కూడా ఇవ్వగలుగుతారు. ప్రత్యేకించి ఈ రాశి వారు సెంటిమెంట్ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, సెంటిమెంట్ కు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు పట్టువిడుపులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఉంటే గాని మనం కొన్ని పనులు చేయలేము అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి క్రమేణా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అనుకున్నట్టుగా చేయలేరు, అనుకున్నటువంటి వస్తువులు, పరికరాలు ఉండకపోవచ్చు. వేరే వాటితో సరిపెట్టుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఇది ఎంత తొందరగా అర్థం చేసుకోగలిగితే అంత మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వాక్ సంబంధమైన వ్యవహారాలలో ఉన్న వారికి, అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ వ్యవహారాలలో ఉన్న వారికి, ఆయా సంస్థలతో పనిచేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. గురువుల్ని సంప్రదించడము, వాళ్ళ సలహాలు సూచనల మేరకు కొన్ని మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. మీ ఆధ్వర్యంలో చేయగలుగుతారు. రుణ సంబంధమైన అంశాలలో మంచి మార్పుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. ఉన్నటువంటి ఒకానొక పెద్ద రుణాన్ని తీర్చివేయాలి. చిన్న చిన్న రుణాలుగా 2-3 తీసుకోనైనా ఆ పెద్ద సమస్యని తొలగించుకుందాము, చిన్నవాళ్ళవైతే మనం చెప్పుకోవచ్చు, చెయ్యొచ్చు, ఈ విధమైన ఆలోచనలు ఏర్పడతాయి. కమ్యూనిటీస్కి సంబంధించిన అంశాలలో నిర్ణయాలు తీసుకునే విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. హెడ్గా ఎవరైతే ఉన్నారో, అంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు కావచ్చు, ఆయా వ్యవహారాలలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక హామీ ఇచ్చే ముందు కానీ, ఏదైనా ఒక వాగ్దానం చేసే ముందు కానీ 1-4 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి.
అనవసరంగా మాత్రం తొందరపడద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాలలో తరచు ఆటంకాలు ఏర్పడటం, చేయాలనుకున్న పనులు కాస్తంత నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ రాశి నుండి సప్తమ స్థానంలో రవి, బుధుడు, కుజుడి యొక్క కలయిక కొన్ని విశేషమైనటువంటి ఫలితాలకి కారణం కాగలదు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ఒకానొక వ్యక్తి గురించి మీకు అందే వార్త కాస్తంత బాధాకరమైనటువంటి అంశాలకి కారణం కాగలదు. కాస్తంత ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అమ్మా. రాంగ్ ఇన్ఫర్మేషన్ వినే అవకాశం ఉంటుంది, తద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో అలవాట్లు ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, అత్యంత సన్నిహితులైన వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో చేరారని ధన సహాయం పొందడం కోసం చేశారు. ఆగి ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఏదో చేసింది మనవాళ్లే కదా, మనవాళ్ళకే బాగాలేదన్నారని, ఏదో మనకి సదుపాయాలు ఉన్నాయని, ఇతర ధన సంబంధమైన విషయాలలో మనకు లోటేం లేదని హడావుడి పడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. మనకు ఒక సమాచారం వస్తోంది, అసలు ఆ సమాచారం ఏమిటి, ఎవరు చెప్తున్నారన్నది ఇంపార్టెంట్. ఏం చెప్పారన్న దానికన్నా ఎవరు చేరవేస్తున్నారు, ఎవరి ద్వారా మనం వింటున్నాము అన్నది అది ముఖ్యమైనటువంటి విషయము. ఆ మనిషి ఎవరు, వాళ్ళ ఇతరితర వ్యవహారాలు ఏమిటి, ఆ నిమిత్తం ఆ వెనకాల విషయాల గురించి ఆలోచించి నిర్ణయం చేయండి. ఇవి ఆరోగ్యం, ధన విషయమే కాదు, మీ వ్యక్తిగత విషయాలలో కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాలైనా కావచ్చు. ఎక్కడ ఏ విషయాలలో కూడాను తొందరపడద్దు, నిర్ణయాలు వెనువెంటనే చేయవద్దు. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపారాలలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఒకానొక పత్రం గురించి, దాని మీద అధికార ముద్ర కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. రాబోయే రోజుల్లో పనులు పూర్తి కాగలుగుతాయన్న ఆలోచనలు, ఆ నిమిత్తం వ్యవహారాలు కనిపిస్తాయి. ఒకానొక మంచి శుభవార్తని వినగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళని క్రీడా రంగంలో ప్రోత్సహించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి ప్రయోజనకరమైనటువంటి అంశాలకి దారితీస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం మిషనరీసు, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. క్రితం ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళిప్పుడు మిమ్మల్ని నిరాకరించలేనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇది కాస్తంత మానసిక ఆనందానికి ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉన్నవారికి, మీడియేటర్లుగా ఉన్నవారికి, ఆయా టెండర్లు, లీజులు, లైసెన్సులు, ఇతర అంశాలతో మమేకమై ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకించి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొంతమంది అయిన వాళ్ళతో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవి తొలగిపోవడం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల మార్పులను పొందగలుగుతాయి. సెంటిమెంట్ వస్తువులు కొంతకాలం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో తగు భద్రత అవసరము. రుణ సంబంధమైన వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించి వేయాలన్న ఆలోచనలు కాస్తంత ఆలస్యం అవుతున్నప్పటికీ నెలవారీ చెల్లింపులకు మాత్రం ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని కార్యక్రమాలలో సాంకేతిక పరమైనటువంటి లోపాల కారణం వలన అనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలలో తడబాటు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువుల్ని సంప్రదించండి. జాతకం చూపించుకొని ఆ విధంగా మంచి నిర్ణయం చేయగలిగితే మంచిది. చేతిలో ఉన్నటువంటి సదవకాశాలను చేయిజార్చుకోవద్దు. గురువుల్ని సంప్రదించమని ఎందుకు మనం తరచూ చెప్తామంటే, గురువుల్ని సంప్రదించడం ద్వారా మనకి జ్ఞానోదయం అవుతుంది. అంటే ఏదో స్తబ్దు, మనకి తెలీదు, ఇక్కడ ఏదో ఆలస్యం అవుతోంది, ఆటంకాలు ఏర్పడుతున్నాయి, మనకి తెలియటం లేదు. మనం పట్టుకున్నటువంటి కుందేలకు 3 కాళ్ళే అని మనం కూర్చున్నాము. కాదు 4వ కాలు ఉందని చెప్పాలి కదా. కాదని మనం వెళుతున్నటువంటి మార్గం తప్పైనప్పుడు అది కాదని నచ్చజెప్పి ధైర్యం చెప్పి మనకు ఒక మంచి మార్గం చూపించాలి కదా. అందుకని మనం గురువుల్ని సంప్రదించాలి, వాళ్ళతో మాట్లాడాలి. ముఖ్యమైనటువంటి విషయాలప్పుడు చర్చించి తగినటువంటి మంచి నిర్ణయం చేయాలి. ఇక్కడ ఎవరినో బాధ పెట్టినట్టు కాదు, తిరస్కరించినట్టు కాదు. అంటే మేము గురువుగారి మాట వింటున్నాము, అమ్మగారి మాట, నాన్నగారి మాట వినటం లేదు. ఈ రకమైనటువంటి చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి. కానీ ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరము. కొన్ని స్తబ్దుగా ఉన్నటువంటి వ్యవహారాలలో మాత్రము ఎలా అయితే చెప్పారో అలా చేయగలిగితేనే మంచిది. ఇది గ్రహించి మెలగండి. ప్రస్తుతానికి పెద్ద నిర్ణయాలు, భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. తొందరపడి మాత్రం నిర్ణయం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులను, పరికరాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఒక రకమైనటువంటి మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు. క్రితం మన దగ్గర లేవు, అవి లేకపోవడం వలన మనం ఎంతో బాధపడ్డాము, మనం ఎంతో దిగులు పడవలసి వచ్చింది, నలుగురితో మాట పడవలసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అన్న ఊరట, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉపయుక్తంగా మారతాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందజేస్తాయి. రోడ్డు కాంట్రాక్ట్లలో ఉన్నవారికి, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో కాంట్రాక్ట్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించి సానుకూలపరుచుకోగలుగుతారు. మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా సొంతంగా షాప్ ని పెట్టుకోవాలన్న ఆలోచనలు కూడా 3 వంతులు కార్యానుకూలతను సంపాదిస్తాయి. పర్మిషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, పేపర్ వర్క్ కు సంబంధించిన అంశాలు కావచ్చు,
పురోగతి దిశలో ఉంటాయి, శుభవార్తలను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం మనస్తృప్తి కలిగినటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిమిత్తం స్వల్పమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ఇమిటేషన్ జ్యువెలరీ నడిపే వారికి, ఈ కామర్స్ వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల నిమిత్తం శుభవార్తలను గ్రహించగలుగుతారు. ఎంతకాలం నుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ ఇది లేదు, కానీ ఇప్పుడు చేసే ప్రయత్నాలలో మాత్రం సానుకూల మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో, అయిన వారితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ప్రత్యక్షమైనటువంటి వైరం కలిగిన వాళ్ళతో మరీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, కార్యాలయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండండి. అస్సలు ఏమాత్రమును నిర్లక్ష్యం పనికిరాదు ఈ విషయాలలో. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కన్యా రాశి వారికి కొత్త వ్యవహారాల రీత్యా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘకాలంగా సమస్యలతో సతమతం అవుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఊరట చెందే విధంగా మారతాయి. కాస్తంత అందులో రిలాక్సేషన్స్ మంచి ఏర్పడటం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి వ్యవహారాల రీత్యా కొన్ని ప్రదేశాలకు మీరే వెళ్ళవలసి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ గ్రహస్థితిలో మంచి మార్పు ఉందండి. ఇతర వ్యవహారాల గురించి, ఆలోచనల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఏదైతే కంటికి ఎదురుగుండా కనిపిస్తుందో ఆ నిమిత్తం నిర్ణయం చెయ్యండి. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి సంబంధించి వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేయాలి అన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కళ సాంస్కృతిక అంశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు ఉపకరిస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద 2 వీలర్ లేదా 3 వీలర్ మీద చేసే వ్యాపారాలు అనుకూల దిశలో ఉంటాయి. వివాహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలలో అయిన వాళ్ళు చొరవ తీసుకొని నిర్ణయాలు చేయడం మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మోడలింగ్ లో ఉన్న వారికి, సినీ కళాకారులకు కాలం కలిసి వస్తుంది. నూతన అవకాశాలను, పెద్ద అవకాశాలను పొందగలుగుతారు. ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్న వారికి, వీడియోస్, ఈ యొక్క కళా సాంస్కృతిక రంగాల్లో బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వ్యవహారదారులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది.
ఉంటుంది. మంచి కొత్త అవకాశాలను పొందగలుగుతారు. కొన్ని స్థిరమైనటువంటి క్లయింట్స్ ను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే నెలవారీ మెయింటెనెన్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, కాస్తంత ఇంత అమౌంట్ మనకి రావాలి, దీనికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. దాని మీద ఎడిషనల్ గా వచ్చేవన్నీ కూడా కాస్త బోనస్ గానే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధమైనటువంటి మంచి ఏర్పాట్లను చేసుకునే విధంగా మార్పులు ఏర్పడతాయి. పబ్లిషింగ్ రంగంలో ఉన్న వారికి, బుక్స్ ప్రచురణ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కుతాయి. మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరం. మరీ ప్రత్యేకించి తండ్రి గారు మీకు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కావచ్చు, లేదా వారికి మీకు గల కొన్ని అంశాలు కావచ్చు, ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు, అత్యంత సన్నిహితులైన వాళ్ళకు సంబంధించిన విషయాలు, అంటే ప్రేమించినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలు, అసత్య ప్రచారాలు వినే అవకాశం ఉంటుంది. ఆయా నిజానిజాలను గ్రహించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా చేయాలనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన వ్యవహారాలలో కూడా సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొత్త వ్యవహారాల రీత్యా స్టాక్ మార్కెట్, ఇతరితర స్పెక్యులేషన్ కి సంబంధించి షార్ట్ టర్మ్ లో షార్ట్ కట్ లో ధనం సంపాదించాలన్న అంశాలు మినహాయించి ఇతరితర కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మార్జిన్ బేసిస్ మీద, కమిషన్ బేసిస్ మీద పనులు నిర్వహించే వారికి, ఆయా వృత్తిలో ఉన్న వారికి, ఆయా వ్యవహారాలు కంపెనీలలో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా సొంతంగా షాప్ ని పెట్టుకోవాలన్న ఆలోచనలు కూడా 3 వంతులు కార్యానుకూలతను సంపాదిస్తాయి. పర్మిషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, పేపర్ వర్క్ కు సంబంధించిన అంశాలు కావచ్చు పురోగతి దిశలో ఉంటాయి. శుభవార్తలను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం మనస్తృప్తి కలిగినటువంటి అంశాలు ఏర్పడతాయి. అంటే వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, కాస్తంత వాళ్ళు దారిలో ఉన్నారు, పర్వాలేదు, మన నిశ్చింతగా ఉండొచ్చు అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు నిర్వహించగలుగుతారు. మంచి పేరుని పొందగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి స్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉంది. మీ యొక్క కృషిని గుర్తించేటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొన్ని విభాగాలకు సంబంధించి హెడ్గా వ్యవహరించే అవకాశాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందికరమైన వాతావరణం తరచూ ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మొక్కుబడులు తీర్చుకోవడం, పిల్లల నిమిత్తం కొన్ని కొత్తగా ఏర్పరచుకోవడము, ఈ విధమైన ఆలోచనలతో తరచూ కొన్ని ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం సానుకూల మార్పులు ఏర్పడతాయి. ప్రయత్నాలలో లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి నిర్ణయం చేయగలిగితే సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇరుగు పొరుగు వారితోటి మరీ ప్రత్యేకించి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న వారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా జాతక సంబంధమైనటువంటి లోపాలు ఇతర అంశాలలో ఉన్నటువంటి చికాకుల వలన ఆయా పరిస్థితులు ఏర్పడుతున్నాయా లేదా గోచార రీత్యా వస్తున్నటువంటి మార్పులు అన్నది గ్రహించుకొని తగిన శాంతి ప్రక్రియ కార్యక్రమాలు చేసుకోగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదే కదా, ఇది కదా, అది కదా, కొంతకాలం నిరీక్షించి చూద్దాం కదా, ఈ విధమైనటువంటి ఆలోచనలు మాత్రం అంత శ్రేయస్కరం కాదు. కొత్త వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారదారులతో సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శిరోవేదన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యవహారాలలో అవగాహన లేక లోపాలు జరిగి తద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మనం ఇంతవరకు ఒక ఫీల్డ్ లో ఉన్నాము, ఇప్పుడు ఫీల్డ్ చేంజ్ అవ్వవలసి వచ్చింది, లేదా ఉద్యోగం చేసేవాళ్ళం ఉద్యోగం అమాంతం పోవడం వల్ల వ్యాపారం మొదలు పెట్టాము అంటే అదంతా ప్లాన్డ్ కాదు కదా. అంటే మనం ఆ నిమిత్తం ఏదో ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం వేరు, వ్యాపారం వేరు. ఉద్యోగం నెల కాగానే మనం ఎంత పని చేసాము, ఎలా చేసాము, కొద్దిగా అటు ఇటు జరిగిన నెలవారీ జీతాలు తీసుకుంటాం, అంతే అయిపోయింది. బట్ వ్యాపారం అనేసరికి ఆ వ్యాపార సంస్థను మొత్తం మనమే నడిపించాలి, మనమే అందరికీ జీతం ఇవ్వాలి. ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా దానికి మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. క్రితం ఈ విధమైనటువంటి ప్రెజర్ లేదు, కానీ ఇప్పుడు ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి మార్పులు ఏవైతే ఏర్పడుతున్నాయో దీంట్లో అవగాహన లేక ఎదురు దెబ్బలు తగిలి నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ వృత్తికి సంబంధించినటువంటి నిపుణుల పర్యవేక్షణలో కొన్ని విషయాల నిమిత్తం తెలుసుకొని నేర్చుకొని ప్రయత్నం చేయగలిగితే తద్వారా ఎక్కువ నష్టపోకుండా మంచి పరిణామాలు ఏర్పడతాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, కోచింగ్ సెంటర్లు నడిపే వారికి, ట్యూషన్లు చెప్పే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఐటీ సెక్టార్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ విభాగాలలో ఉన్న వారికి, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు కావచ్చు, పంచకర్మ ప్రక్రియలు, హోమియోపతి వైద్యం చేసే వారికి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీరు ఆశించిన స్థాయిలో క్లయింట్స్ పెరుగుతారు. ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్ళని సంప్రదించి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీ అంతటా మీరే సృష్టించుకున్నట్టుగా బాధపడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ వ్యవహారాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించే దిశలో మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరుత్సాహం ఏర్పడినప్పటికీ ఎంతకాలం నుండో ఉన్నదే కదా, ఇది మనకు కొత్త ఏం కాదు కదా అన్న నిమిత్తం సర్దుకుపోతారు.
తదుపరి విషయాల సంగతి తర్వాత ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ప్రవర్తన ఉంటాయి. సంతానానికి సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. వాళ్ళకి మంచి కళాశాలలో సీటు రావటం, వాళ్ళ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు వాళ్ళు పొందటం, మంచి సెటిల్మెంట్ దిశలో వాళ్ళు ఉండటం మీ మనస్తృప్తికి మానసిక సంతోషానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి క్రితం వేరే వాళ్ళ పేరు మీద చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, తీసుకున్న రుణాలు కావచ్చు, పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, స్నేహితులకు ఇచ్చినటువంటి ధనం కావచ్చు, ఏది ఏవైనా సరే మీ చేతుల ద్వారా జారి ఇతరులకు చేరినటువంటి ద్రవ్యము, ధనం, వ్యవహారం ఏదైతే ఉందో అది 3 వంతులు మీకు తిరిగి వస్తుందన్న ఆశ మీరు వదులుకోవడం అనేది శ్రేయస్కరమైనటువంటి అంశము. అంటే వస్తుందా రాదా, నిజంగానే చేయి జారిపోయిందా, ఇది వ్యక్తిగత జాతకం చూస్తే మనం సుస్పష్టంగా చెప్పగలుగుతాం. గోచార రీత్యా మాత్రము ఈ కుంభరాశి వాళ్ళకి చేయి జారినటువంటి ద్రవ్యం రావడం కష్టమే అవుతుంది. బట్ వ్యక్తిగత జాతకంలో బలం ఉంటే అది ఎంత మేరకు తిరిగి వస్తుందన్నది మనకి తెలుస్తుంది. ఈ మాట ఇక్కడ వదిలేసుకోండి అని ఎందుకు చెప్పానంటే, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది కదా, వస్తే నీ మేడ కట్టగలుగుతా కదా, వస్తే నేను చాలా చక్కగా ఉండగలుగుతా కదా, ఈ ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పోయిందేదో పోయింది రాదు, కొంతకాలం అయితే రాదు ఖచ్చితంగా అని ఒక ఆలోచనతో మనం అది అక్కడ సెటిల్ అవ్వగలిగితే ఇప్పుడు మీరు ఏదైతే చేయగలుగుతారో అది మీరు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి పని వదిలేసి అక్కడెక్కడో పోయినటువంటి ద్రవ్యం గురించి మీరు ఆలోచించడం వలన అది రాకపోతే బాధే, చేతిలో ఉన్నది పోయినా బాధే. ఇది గ్రహించి మెలగండి. చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశాలండి ఇవి, చాలా బాధ కలిగించేటువంటి అంశాలు. అయిన వాళ్లే ఉంటారు, తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తే ఉంటుంది, అది అందని ద్రాక్షలాగా అక్కడ ఉండి ఊరిస్తుంటే బాధే కదా. అది రాదని అనుకొని మన ప్రయత్నం ఏదో మనం చేసుకుంటే అది వచ్చిన నాటికి వస్తుంది, వస్తుంది, లేకపోతే లేదు. ఈ లోపల మన బతుకు ఆగదు కదా. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి గత జ్ఞాపకాల గురించి, గతం గురించి, పోయినటువంటి ద్రవ్యం గురించి ఆలోచించే కన్నా ఇప్పుడు ఏదైతే శక్తి ఉందో, ఇప్పుడు ఏదైతే ఓర్పు నేర్పు ఉందో దాన్ని ఏమైనా మనం ఉపయోగపరచుకోగలుగుతామా, తద్వారా మనకేమైనా ఉపయోగం ఉందా అని ఆలోచించి చేయగలిగితే మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం కొత్త ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. మీరు ఊహించిన చోట కాక మరొక చోట ఉద్యోగరీత్యా శుభవార్తలను పొందగలుగుతారు. స్ట్రీమ్ మార్చుకొని వ్యవహరించాలి, మాట్లాడాలి, పని చెయ్యాలి. ఇవి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీసినట్టుగా ఇనీషియల్ స్టేజెస్ లో అనిపించవచ్చు. కానీ మంచి మార్పుకి ఆరంభంగా మీరు భావించగలిగితే గనక తర్వాత జీవితం బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆహారపు నియమాలను ఉల్లంఘించి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏదో ఒక విషయంగా మాత్రం సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఆలోచన విధానము, శక్తి సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకొని వాటిని వెనువెంటనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. పైగా కార్యరూపం దాలుస్తాయి. విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైనటువంటి చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
వృత్తిరీత్యా రుణాల రీత్యా తగు జాగ్రత్తలు అవసరం. కాస్తంత ధనం చేతిలో ఉంచుకొని వ్యవహరించడం అనేది ఎంతగానో ఉపయుక్తమైనటువంటి విషయము. మేనేజర్ హోదాల్లో ఉన్న వారికి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో హయ్యర్ క్వాలిఫికేషన్ లో హయ్యర్ స్టేజ్ లో ఉన్న వారికి, మీ కింద ఒక 100 మంది పని చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఉన్నవారు మాత్రం ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందు వెనక చూసుకొని చెయ్యండి. లేదా ఇరకాటంలో పడి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. శత్రువర్గం మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళకి రవ్వంత అవకాశం దొరికినా వెంటనే మీ స్థానం నుంచి మిమ్మల్ని పంపించడానికి వాళ్ళకి పెద్ద సమయం పట్టదు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిమిత్తం స్వల్పమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ఇమిటేషన్ జ్యువెలరీ నడిపే వారికి, ఈ కామర్స్ వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల నిమిత్తం శుభవార్తలను గ్రహించగలుగుతారు. ఎంతకాలం నుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ ఇది లేదు, కానీ ఇప్పుడు చేసే ప్రయత్నాలలో మాత్రం సానుకూల మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో, అయిన వారితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ప్రత్యక్షమైనటువంటి వైరం కలిగిన వాళ్ళతో మరీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, కార్యాలయంలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండండి. అస్సలు ఏమాత్రమును నిర్లక్ష్యం పనికిరాదు ఈ విషయాలలో. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.